తలంపులతో ఏ రీతిగా ఉపవాసం చేయాలి అని ఆలోచించినట్లయితే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనంలో నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కాదు, నా మార్గాలు మీ మార్గాల వంటివి కాదు అంటున్నాడు. చాలాసార్లు మన అనుదిన జీవితంలో మన తలంపులు మన ఆలోచనలు దేవునికి ప్రీతికరంగా లేనప్పుడు దేవుని యొక్క అనుగ్రహాలకు మనం దూరం అయిపోతుంటాం. దేవుని యొక్క ప్రేమను చవిచూడలేకపోతుంటాం. మన ఆలోచనలు వేరేగా వెళ్తున్నాయి, మన తలంపులు వేరేగా ఉంటున్నాయి. అందుకే ఈనాడు మనం తలంపులతో మనం ఉపవాసం చేయాలి. పరిశుద్ధమైన తలంపులు రావాలి, పవిత్రమైన ఆలోచనలతో మన మనస్సును నింపుకోవాలి. అప్పుడు మన శరీరం కూడా పవిత్రంగా ఉండడానికి ఇష్టపడుతుంటుంది. కావున ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, ఉదాహరణకు చూసినట్లయితే యోనా గ్రంథంలో యోనాని యావే దేవుడు నినివే వెళ్ళి బోధించమంటే యోనా ఏమని తలంచాడు? నేను నినివే వెళ్ళి బోధిస్తే వాళ్ళు మారుతారా? ఒకవేళ వాళ్ళు నా మాట వింటారో వినరో, నాకెందుకు ఈ బాధ అని చెప్పి నినివే వెళ్ళవలసిన వాడు తర్షీసు ప్రయాణం అవడం చూస్తున్నాం యోనా గ్రంథం 1వ అధ్యాయంలో.